మొదట ఈ రెడ్ మార్క్ ఉన్న వాక్యాన్ని ఒకసారి చదవండి. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. చూడండి, ఎప్పుడైతే మనము ఈ కొన్ని పనులు చేసినప్పుడు దేవుడు మనల్ని ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఆ పనులు ఏవో చూద్దామా? నా విశ్రాంతి దినమున వ్యాపారం చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దాని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు, చూడండి, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. జాగ్రత్త, మీరు దేవుని యొక్క దినాన్ని ఏ విధంగా ఆచరిస్తున్నారో గమనించండి. నచ్చితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.